నమస్తే, నేను ఆదిత్య. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్తో గాలి జనార్దన్ రెడ్డి ఏపీలోకి ఎంటర్ అవబోతున్నారంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది. దీని వెనకాల ఏం జరుగుతుంది అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ అడిగిన విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. గాలి జనార్దన్ రెడ్డి త్వరలో ఏపీలోకి ఎంటర్ అవబోతున్నారని, అది కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్తో రాబోతున్నట్టు ఒక వార్త వినిపిస్తుంది. మరి ఏ విధంగా సపోర్ట్ ఇస్తున్నారు, అసలు ఆయన ఎందుకు ఏపీలోకి ఎంటర్ అవుతున్నారు? గాలి జనార్దన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం వేరువేరుగా చూడలేం. ఓబులాపురం గనులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కిట్ప్రోగా నడిచింది, దాని మీద కేసులు ఉన్నాయి. కేసుల్లో జైలుకి వెళ్ళాడు గాలి జనార్దన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన బయటకు వచ్చారు, బెయిల్ మీద బయటకు వచ్చారు, జైలు జీవితం గడిపి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలు జీవితం గడిపి బయటకు వచ్చారు కిట్ప్రోకో కేసుల కింద. వీళ్ళిద్దరికీ సామీప్యత సారూప్యత ఏంటంటే, మీకు కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని గాలి జనార్దన్ రెడ్డి గారికి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు అనుమతులు ఇచ్చారు. దానికి అప్పట్లో శంకుస్థాపన చేశారు గాలి జనార్దన్ రెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు. అయితే అది ఇప్పటికీ ఆ స్టీల్ ప్లాంట్ అయితే వర్కౌట్ కాలేదు. కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన హయాంలో కూడా మరోసారి దానికి శంకుస్థాపన చేశారు. దాదాపు 2-3 సార్లు దాన్ని శంకుస్థాపన చేసినట్టున్నారు. ఓబులాపురం గనులు ఐరన్ ఓరు వ్యవహారం అనేది ఒక పెద్ద కుంభకోణం. దాంట్లో ఐఏఎస్లు కూడా జైలుకి వెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి కిట్ప్రోకో నడిపారు గాలి జనార్దన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది, కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గాలి జనార్దన్ రెడ్డి గారు అక్కడేమో కర్ణాటకలో పొలిటికల్ కొత్తగా పార్టీ పెట్టుకొని బీజేపీ సపోర్ట్ తోటి అక్కడ గేమ్స్ ఆడుతున్నారు. గేమ్స్ ఆడుతూ ఆయన మళ్ళీ యథాతథంగా దాదాపు 13 సంవత్సరాల తర్వాత ఏపీలోకి ఎంటర్ కాబోతున్నారు. ఆయనకి నిషేధం ఉంది ఎంటర్ కావద్దని. ఎక్కడెక్కడికి? అనంతపురం, కర్నూలు, తర్వాత అక్కడ కర్ణాటక ప్రాంతంలో ఉండేటువంటి ఏరియా, ఆ గనులు ఉండేటువంటి ఏరియా, అక్కడికి ఎంటర్ కావద్దని చెప్పేసి కండిషన్తో కూడినటువంటి బెయిల్ ఆయనకి ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు అయింది అనుకుంటా బెయిల్ వచ్చి. సో బెయిల్ మీద ఉన్నారు. ఆయన నిషేధం ఆజ్ఞలు ఉన్నాయి. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఆయనకి అనుమతి ఇచ్చింది ఓబులాపురం, అనంతపురం, కర్నూలు వెళ్ళడానికి. అదే ఎప్పుడు ఇచ్చింది? సోమవారం రోజు ఇచ్చింది. సో ఇవాళ ఆయన ఎంటర్ అవుతున్నారు. సోమవారం రోజు ఇచ్చింది, మంగళవారం రోజు ఆయన ఓబులాపురానికి అలాగే అనంతపురానికి వస్తున్నాడు. ఆయన కర్నూలుకు కూడా వస్తున్నాడు. అయితే ఇక్కడ దీని గురించి ఎందుకు ప్రస్తావించుకోవాల్సి వస్తుందనంటే, ఇప్పుడు అందరూ లడ్డు చుట్టూ తిరుగుతుంది వ్యవహారం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోవడానికి ముందు చేసినటువంటి అత్యంత ఘోరమైనటువంటి లేదంటే భయంకరమైనటువంటి స్కామ్ ఏంటంటే, యాక్చువల్గా ఓబులాపురం మైన్కి సంబంధించి కర్ణాటక రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మధ్య సరిహద్దు వివాదం నడుస్తుంది. అసలు వివాదం ఏంటి? ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చి ఈయన ఐరన్ ఓర్ తవ్వుతున్నారనేది. ఎవరు? గాలి జనార్దన్ రెడ్డి. దాని మీద కోర్టు కేసులు ఇవన్నీ నడిచినాయి, జైలు జీవితం గడిపారు, ఇదంతా అయింది. అయితే సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చి ఓబులాపురం గనులు అయితే ఏదైతే ఉందో, గనుల కింగ్ గాలి జనార్దన్ రెడ్డి గారు ఐరన్ ఓర్ తవ్వుకోవచ్చు అని చెప్పి వీళ్ళే అక్కడ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అంటే పిటిషన్ ఒక పర్మిషన్ లాగా, మాకు అభ్యంతరం లేదు అనేటువంటి ఒక ఇది ఇచ్చేసారు ప్రభుత్వం తరపు నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి. దాన్ని ఆ సుప్రీంకోర్టు పరిశీలించింది. ఆ మధ్య బయటకు కూడా వచ్చింది. అసలు ఎందుకు ఫైట్ చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ తవ్వుకోవచ్చు, ఆంధ్ర సరిహద్దుల్లోకి వచ్చి ఐరన్ ఓర్ తవ్వుకోవచ్చు అని చెప్పేసి ఎందుకు చెప్తుంది అనే దాని మీద అక్కడ సుప్రీంకోర్టులో పరిశీలించారు. అయితే ఈ కేసుని జగన్మోహన్ రెడ్డి అధికారంలో దిగిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పరిశీలించాల. ప్రభుత్వం వైపు నుంచి అనుమతులు ఇస్తే ఇప్పుడు మైనింగ్ ఎండి ఎవరైతే ఉన్నారో వెంకటరెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఆయన దానికి అంగీకరిస్తూ సుప్రీంకోర్టుకి లెటర్ రాశారు, రాతపూర్వకంగా అనుమతి ఇచ్చారు, మీరు అంగీకరించండి ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోకి వచ్చి అని. ఆ మేరకు నాకు ఆల్రెడీ అక్కడికి పోయిన తర్వాత అక్కడికి పోయి మైనింగ్ సంబంధించినటువంటి తవ్వకాలు ఉండి వెళ్ళటానికి పర్మిట్ ఇవ్వండి అని చెప్తే
అప్పటి వరకు ఉన్నటువంటి నిషేధాజ్ఞలు ఆంక్షలు ఏదైతే ఉన్నాయో ఆంక్షలను తొలగించి గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురంలో అలాగే అనంతపురంలో కర్నూలులో ప్రవేశించడానికి సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది, అనుమతి ఇచ్చింది. ఆయన ఇవాళ ఎంటర్ అవుతున్నాడు. సేమ్ అది సోమవారం రోజునే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ అనుకోండి, అనుయాయులు అనుకోండి, లేదంటే ఆయన సపోర్టర్స్ మద్దతుదారులు అనుకోండి, కొంతమంది సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి కల్తీ విషయంలో పిటిషన్లు వేశారు. అన్నీ కలిపి సుప్రీంకోర్టు విచారణకి తీసుకొని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, సిట్టు విచారణ వేశారు కదా, సిట్టు విషయం అవసరమా లేదంటే కేంద్ర ప్రభుత్వ విచారణ ఎందుకు వేయకూడదు అనేటువంటి ఒక ఆదేశం, అంటే ఒక సలహా ఇస్తూ అక్కడ జడ్జెస్ ఒక నిర్ణయం తీసుకుంటూ అసలు నెయ్యిలో కల్తీ జరిగింది లేదు అనేది నిర్ధారణ కాకముందే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు దీంట్లో కల్తీ జరిగింది, కొవ్వు కలిసింది అని చెప్పి మీరు ఎలా చెప్తారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేశారు. దానికి సంబంధించి రిప్లై ఇస్తారు, గవర్నమెంట్ నుంచి రిప్లై ఖచ్చితంగా ఉంటుంది. దానికి నెక్స్ట్ హియరింగ్లో రిప్లై ఇస్తారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, ఎన్డీడీపీ రిపోర్ట్ ఏం చెప్పింది, ఇవన్నీ మొత్తం ఇస్తారు. ఇచ్చే లోపలే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కల్తీ అన్నీ చేశారు, అతను హిందూ కాదు కాబట్టి అపవిత్రం చేశారు, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయినాయి. హిందూ సమాజం ఆగ్రహంగా ఉంది. సాధువులు కానీ మఠాధిపతులు పీఠాధిపతులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అసలు ఆయన తిరుమలకు వస్తే ఒప్పుకోన్నట్టుగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు వెళ్ళి పిటిషన్లు వేయించి తనకు అనుకూలంగా సోమవారం రోజు తీర్పు సుప్రీంకోర్టు నుంచి పొందగలిగాను అనేటువంటి భావనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ వాస్తవం అది కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ హియరింగ్లో ఉంటుంది కదా, అప్పుడు దాకా ఆగలేక సుప్రీంకోర్టు మొత్తం మాకు అనుకూలంగా చెప్పేసింది అనేటువంటి ప్రచారం చేస్తూ ఆయన మీద వచ్చినటువంటి ఈ ఏదైతే ఉందో కల్తీకి సంబంధించినటువంటి దాన్ని డైల్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే సుప్రీంకోర్టు ఆ విధంగా వ్యవహరించడం, తీర్పు రావడం, ఆ విధంగా వాళ్ళు ఒక రకంగా వ్యాఖ్యలు చేయటం, అలాగే ఓబులాపురంలో గాలి జనార్దన్ రెడ్డికి పర్మిషన్ రావటం, ఇవన్నీ చూసిన తర్వాత వీళ్ళు ఇద్దరు కూడా ఢిల్లీలో ఇప్పటికీ కూడా కింగులుగానే వ్యవహరిస్తున్నారు. వీళ్ళకి ఒక పెద్ద లాబింగ్ ఉంది, వీళ్ళకి ఢిల్లీ బీజేపీ పెద్దల యొక్క సపోర్ట్ ఉంది అనేటువంటి ఒక టాక్ అయితే ఇప్పుడు నడుస్తుంది. కానీ ఢిల్లీ పెద్దల సపోర్టు లేకపోతే కోర్టులను మేనేజ్ చేయటం అది కాదు. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి గారి విషయంలో ఏం జరిగింది, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దాన్ని పర్సూ చేయాల. పర్సూ చేసి ఇమీడియట్గా కనుక అసలు ఎలా ఇస్తారు, మీరు రాష్ట్రంలోకి వచ్చి గనులు ఐరన్ ఓర్ దూకోమని మీరు పర్మిషన్ ఎలా ఇస్తారని చెప్పి కానీ వెంటనే కనుక సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని పిటిషన్ వేసడమో లేదంటే అడ్డుకోవడం ఏదైనా జరిగితే ఆగిపోయింది. ఇక్కడేంటి లడ్డు కల్తీ విషయంలో అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించారు నిర్ధారణ కాకముందే అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించాల్సి వచ్చింది అనేది నెక్స్ట్ హియరింగ్లో చెప్తారు. అప్పటి వరకు కాకుండా ఇది అనుకూలంగా వచ్చింది అనేటువంటి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది చూసిన తర్వాత వీళ్ళేదో ఢిల్లీలో ఇప్పటికీ కూడా కింగులు వీళ్ళు చక్రం తిప్పుతున్నారు, గాలి జనార్దన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. బట్ దాన్ని పూర్తి స్థాయిలో కొట్టేయలేం. కానీ ఢిల్లీ పెద్దల సహకారం వీళ్ళకి ఉందా లేదా అనేది, ఢిల్లీ పెద్దల సహకారం పూర్తిగా లేకపోతే కనుక వాళ్ళు ఇన్ని రోజుల పాటు అసలు బయట ఉంటారు కదా, బయట ఉండేటువంటి అవకాశమే లేదు. బట్ మొత్తం మీద వాళ్ళు ఇప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పారు అనేటువంటి భావన చాలా మందిలో కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.